ఏంటిది? అత్తయ్య వైపు చూస్తుంది. నీ పొగరు పొడి చెయ్య. ఏంటి ఆ కొలుకు? గెలిచాననుకుంటున్నావా? నేను దుర్గమ్మని. నీ గెలుపుని అంత తేలిగ్గా అంగీకరించను. ఇప్పుడు చెప్పు మై డియర్ కామ్రేడ్ దుర్గమ్మత్త, మీరేమంటారు రౌడీస్? ఏయ్, తలకాయ తిరుగుతోందా? దేనికి అంత మిడిసిపాటు? ఎందుకు అంత టెంపర్తనా? అత్తయ్య, పెద్దదానివి గనుక కామ్రేడ్ అన్నాను. కామ్రేడ్ అంటే మిత్రమా, స్నేహితుడా, దగ్గరివాడా, ప్రియమైనవాడా అని అర్థం. మనం పైకేమనుకున్నా మనసులో మిత్రభావం ఉంది. అది ఉండబట్టే ఇందాక ఆకు తెల్లని నాకేం కీడు జరుగుతుందో అని అంతలా అరిచావు. ఇంకా వీళ్ళంటావా? నీలా కాదు, పైన కోపమే లోపల కోపమే. అదిగో దీనికేమో బావ గురించి వైరం. ఇక ఈ అసత్యవాణిక నన్ను ఏ రోజు గౌరవించదు అని, ఈవిడి గారికి నీకిచ్చిన విలువని ఇవ్వడం లేదు అని. ఇంకపోతే ఈ సీనియర్ సిటిజన్ కి మీ ఆయన తన కోడల్ని కాదన్నప్పటి నుంచి కోపం. తన పుట్టింటి సొమ్ము దక్కదేమో అన్న అక్కసు. ఆ ఆశతోనే కదా ఈ ముద్దుల మనవరాల్ని వెంట పెట్టుకొచ్చి నాకు పోటీగా నిలిపింది. అందుకనే పక్కా శత్రువులు కాబట్టి రౌడీసు అన్నాను. అండర్స్టాండ్? ఇప్పుడు చెప్పు దుర్గమ్మ, చిలక ఇందాక ప్రసాదం తిననందుకు నేను చెప్పిన కారణం కరెక్టా? ఇప్పుడు ప్రసాదం స్వీకరించినందుకు ఈ రీజన్ కరెక్టా? సో మేము భార్యాభర్తలంగా అమ్మవారు అంగీకరించింది. ఆదిత్య నా భర్త, నేను ఆదిత్య భార్య. కాబట్టి తనతో పాటు మిసెస్ ఆదిత్యగా ఆ ఇంట్లోకి వచ్చే అర్హత నాకుంది. మీనాక్షి అమ్మవారే పర్మిషన్ గ్రాంటెడ్ చేసింది. ఓకేనా? ఎవరు పర్మిషన్ ఇచ్చినా, ఎవరు మాట ఇచ్చినా, చిలక ప్రసాదం ముట్టినా నేను ఒప్పుకోను. అది అమ్మవారి గుడి కాదు, నా ఇల్లు. దుర్గా, ఏ కాదా? వదనా, అమ్మవారు సర్వంతర్యామి కదా. అయితే మీ ఇంట్లోనే అట్టి పెట్టుకో. ఈ దుర్గ మాట అంటే మాటే. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా మాట మారదు. నా మాటలో మార్పుండదు. అమ్మా, ఇది అన్యాయం అమ్మా. ఏయ్, నువ్వు నోరు మూసుకుంటే న్యాయంగా ఉంటుంది. ఇదేదో పెద్ద లాజిక్ చెప్పింది.
చిలక ప్రసాదం తింది. నన్ను మీరు భార్యాభర్తలుగా ఒప్పుకోండి అని కొత్తగా ఇది చెప్పటం, చిలక ప్రసాదం ముట్టడం, నేను ఒప్పుకోవటం ఏమిటో. అసలు దీని పీటల మీద కూర్చోబెట్టిందే నేను కాదా? పెళ్లి జరిగేటప్పుడు ప్రత్యక్ష సాక్షిని నేను కాదా? కొత్తగా ఈ అంగీకరించడం, ఆమోద ముద్రలు ఇవన్నీ ఎందుకురా? అసలు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? అసలు గృహప్రవేశం జరిగినప్పుడు గుమ్మడికాయ అమ్మవారు చెప్పినట్టు కూష్మాండ రూపంలో అమ్మవారే కదా అభ్యంతరం చెప్పింది. అపశకునమని శాస్త్రము చెప్పింది. నేను పాటించా. ఇప్పుడు మేం భార్యాభర్తలమని అంగీకరించింది. మళ్ళీ ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తారేంటి? దుర్గమ్మ, నువ్వు ప్లేట్ ఫిరాయించుకో. అవన్నీ హెడ్గా నీకు అలవాటు సాంబయ్య. నేను మాట విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. ఎందులోనూ మార్పు ఉండదు. ఇందాక నువ్వు ఒప్పుకున్నావు కదా వదినా? అదేదో మీరంతా వంత పాడారు. భార్యాభర్తలవని కలిసి ప్రసాదం పెడతాము అని, తింటుందో లేదో చూద్దామని మీరనుకున్నారు. సరే, నేను కూడా సరే అని తలాడించాను. అసలు తులసిని కోడలుగా నా ఇంట్లోకి రానిస్తాను అని నేనేమన్నా అన్నానా? అదే అంది. కన్యాదానం చేశాను కనుక కోడలిగా సమ్మతించలేదు. అందుకే ప్రసాదం తినలేదు. కానీ భార్యాభర్తలుగా ఒప్పుకుంటుందా? మళ్ళీ వాడితో కలిసి ప్రసాదాలు వండి పెడతాను అంది. నేనేమి దాన్ని మీతో కలిసి వండండి, చిలక ముడితే నా ఇంట్లోకి రానిస్తాను అని నేనేమనలేదే. ముట్టింది కాబట్టి మళ్ళీ మూడోసారి ముఖ్యమని పిల్లలాట్లా అడగలేదు. నా ఇంట్లోకి దీనికి నో ఎంట్రీ అంతే. దుర్గమ్మ, నోరుంది కదా అని, మాటలొచ్చు కదా అని తెరకాసుగా మాట్లాడుకు. నువ్వు నోరు కాస్త మూసుకుంటావా దాక్షాయణి? ఇది మా రెండు కుటుంబాల వ్యవహారం. నీకేం సంబంధం? నువ్వేమన్నా నా మెట్టింటి దానివా, నా పుట్టింటి దానివా, దీనికి తోడపట్టిన చెల్లెలివా, లేకపోతే సాంబయ్య రక్త సంబంధానివా, లేక ప్రియ అక్కవా? అసలు నీకు మా ఇంటికి సంబంధం ఏంటి? కాస్త బుద్ధున్న దానివని వీళ్ళేదో భ్రమపడి నిన్ను నెత్తిన పెట్టుకుని వత్తాసు పలుకుతుంటే నీ దబాయింపులన్నీ నా దగ్గర ఆడించాలని చూడకు. ఎవరిని మాట్లాడొద్దని నువ్వు దాష్టికం చలాయిద్దాం అనుకుంటున్నావా? నీ దాష్టికాలు ఈ ద్రాక్షాయని దగ్గర చల్లవు. ఏయ్, పోవే దాక్షాయణి. దాక్షాయణి దక్షిణమూర్తి అని డప్పు కొట్టుకుంటే నేనేమి కుందేలు పిల్లను కాదు పారిపోవడానికి. నా పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం ఇది. ఎవరి వకాల్తాలను నేను లెక్క చేయను. నాదే తీర్పు, పంతము నాదే. మా ఇంట్లో నా మాటే చట్టం, నా మాటే ఫైనల్. నో ఆర్గ్యుమెంట్స్, నో సెటిల్మెంట్స్. నా మాటే శాసనం, అదే జడ్జిమెంట్. ఈ తులసి నా ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఇదే ఫైనల్. ఏంటది? అమ్మా, ఏంటమ్మా ఇది? సరే దుర్గమ్మ, లాక్కెళ్ళు.
ఆదిత్యని నువ్వు బలవంతంగా లాక్కెళ్ళినా, నన్ను నీ గుమ్మం దాటనివ్వకపోయినా, ఈ మాంగళ్యం సాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలం. ఆ అమ్మవారు తన సన్నిధానంలో మాకు ఆశీర్వాదం అందించింది. మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. గడప దాటకపోయినా మేము కలుస్తూనే ఉంటాం. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం. కాపురం ఒక్కటే బంధాన్ని బలపరచదు దుర్గమ్మ. మనసు మనసు ముడిపడితే చాలు. నువ్వు అమ్మవారి తీర్పునే కాదన్నావు. అదే అమ్మవారు నీ కళ్ళు తెరిపిస్తుంది. నా చెయ్యి పట్టి నీతోనే మీ గుమ్మం దాటిస్తుంది. దేవస్థానంలో దేవత సాక్షిగా చెబుతున్నాను. నీ మనసు మారక తప్పదు. నీ తీర్పు నువ్వే తప్పు అని అంగీకరించక తప్పదు. ఏ పోవే మాటల మరాఠీ. నీ టక్కు టమారపు మాటలు నన్నేమీ చేయలేవు. పదరా రా. అమ్మ ప్రియా, నువ్వు కర్పూరం కలిపావు కదే, ఆ చిలక అప్పుడు తినంది ఇప్పుడు ఎలా తింది? అదే నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఫస్ట్ టైం చిలక తిననప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆకు తేలు అని ఆ దుర్గమ్మ అరిచినప్పుడే నువ్వు ఏదో చేసుంటావని నాకు డౌట్ వచ్చింది. విషయం ఆంటీతో చెప్పాను. ఆంటీ నీ మీద నిఘా పెట్టింది. అందుకే రెండోసారి ప్రసాదం ఆదిత్యతో కలిసి అమ్మవారికి పెడతా అన్నాను. తిరిగి నువ్వు అదే ట్రిక్ ప్లే చేస్తావని చూస్తున్నాను. తులసి ఆదిత్యులు ప్రసాదం వండుతుంటే నీకు దుర్గమ్మ సైగలు చేయడం, నువ్వు కొంగులో ఉన్న కొంగుముడిని తడుముకోవడం గమనించాను. ఆ కొంగుముడిలో ఏదో ఉందని గ్రహించాను. నువ్వు మేము చూసుకుంటున్నాము, నేను మెల్లగా కర్పూరం తీసేసి పంచదార పొడి పొట్లం కట్టావు. నువ్వు కర్పూరం అనుకొని కలిపావు. ఈ సత్యవతి ముళ్ళకాడ వేయడం, ఆదిత్య ముళ్ళు తీసేటప్పుడు నువ్వు కలపడం అంతా చూసాం. వద్దన్నయ్య, పైగా గుళ్ళో వద్దు, అల్లరొద్దు. అందరి ముందు మనమే పలచనవుతాం. చూడు దుర్గా, మీరు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టినా నా చెల్లెలు ఎంతో పెద్ద మనసుతో, నా తులసి ఎంతో గొప్ప మనసుతో మీ పరువును కాపాడారు. చచ్చే, మీరీ జన్మకు మారరు. అత్తయ్య, ఇప్పుడది నా ఇల్లు. నువ్వు నా తల్లి లాంటి దానివి. నీ పరువు తీస్తే నేనే నా ఇంటి పరువు తీసుకున్నదాన్ని అవుతాను.
నేనంటే నీకు పడకపోవచ్చు అత్తయ్య, కానీ నీ గౌరవం కాపాడడం నా ధర్మం. అమ్మా, ఆదిత్య, నువ్వు పదరా. అమ్మా, ఏంట్రా చూపు, నిన్నే పిలిచేది. ఏ నువ్వెక్కడికే? అంత భయం ఎందుకు దుర్గమ్మా? చచా, నాకు భయం ఏంటే? నీ తొందరపాటే నీ భయాన్ని చెబుతుందిలే. వాడు చెయ్యొదలు. ఎలా వదలమని అనగలుగుతున్నావత్తయ్య? ఈ చేతుల్లోనే కదా నువ్వు నాకు కన్యాదానం చేసింది. ఈ చేతులే కదా నా తల మీద శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టింది. ఈ చేతులే కదా పాణిగ్రహణం చేసింది. ఈ చేతులే కదా నా మెడలో మాంగళ్య ధారణ చేసింది. ఈ చేతులే కదా నా తల మీద తలంబ్రాలు పోసింది. ఈ చెయ్యే కదా నా చెయ్యి పట్టుకొని అగ్ని సాక్షిగా సప్తపది చేయించింది. ఈ చేత్తోనే కదా నాకు అరుంధతిని చూపించింది. ఈ చెయ్యే కదా నా చేతిలో చెయ్యి వేసి అర్ధేచ కామేచ మోక్షేచ అని ప్రమాణం చేసింది. ఈ చెయ్యి పట్టుకునే కదా నేను జీవితకాలం నడవాల్సింది. అందుకని వాడిని చేయి పట్టుకుని లాక్కెళ్తావా? నేను లాక్కెళ్లేదాన్నే అయితే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని. అప్పుడు ఇప్పుడు తులసిది ఒకే పద్ధతి, ఒకే మాట. ధర్మం తప్పదు, తప్పు చేయదు. ఇప్పుడు నేను వచ్చింది సందిగ్ధంలో ఉన్న నా భర్తకి తల్లి తర్వాతే భార్య అని చెప్పడానికి. అమ్మ పిలుస్తుంది ఆదిత్య, వెళ్లకుండా ఆలోచిస్తావేంటి? ఆదిత్య వెళ్ళు అని చెప్పడానికి వచ్చాను దుర్గమ్మ. ఆహా, అంతలా కొంగును కట్టేసుకున్నావా? వేద మంత్రాలతో కొంగులు దగ్గర చేసి బ్రహ్మముడి వేశారు. కానీ నువ్వే గృహప్రవేశానికి అభ్యంతరం చెప్పి బలవంతంగా ఆ ముడి విప్పేశావు. నేను కొంగుని కట్టుకుని ఉంటే ఇప్పుడు నేనున్న ఇంట్లోనే కాపురం పెట్టేవాళ్ళ. కానీ నీ మాటికి విలువిచ్చి నీకు గౌరవం ఇచ్చి ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. నువ్వు దాన్ని నమ్మకపోవచ్చు, కానీ నేను నన్ను, నా విశ్వాసాన్నే నమ్ముతాను. నువ్వు పిలిచేదాకా గుమ్మం దాటి రాను. నువ్వు ధైర్యంగా ఉండు దుర్గమ్మ. ఆదిత్య, ఏదో గుడికొచ్చిన సందర్భంగా హ్యాపీగా ఒక సెల్ఫీ దిగుదాం. తర్వాత కారెక్కి దుర్గమ్మతో పాటు నువ్వు వెళ్తూ గాని. దాక్షాయణి ఆంటీ, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రా దుర్గమ్మా. నేను నీతో సెల్ఫీ దిగడం ఏమిటి? నేనేమి దిగను. ఆ పని చెయ్యి. ఇప్పటిదాకా నువ్వు కోపిస్టువే అనుకున్న వాళ్ళు
ఇక నుంచి శాడిస్ట్ కూడా అని అంటారు. నేను కాదు, నువ్వు సాడిస్ట్వి. ఇదిగో మూడ్ పాడు చేయకు, ఒక సెల్ఫీ దిగుదాం రా. ఏ పోవే అవతలకి. అత్త నేను మా ఆయన అని సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి సాక్ష్యం చేసుకోవాలనే ప్రయత్నమేమో. ఒసే ఉగ్రవాది, మనసాక్షి ఉన్న వాళ్ళకి ఇలాంటి సాక్ష్యాలు ఎందుకే? ఒసే ఉగ్రవాది, ఆత్మసాక్షి లేని నీలాంటి వాళ్ళకి కావాలే పోస్ట్లు. అయినా ఆదిత్య భారీగా నా పోస్ట్ పర్మనెంట్ అయింది. నాకు దేవతలు, వేద మంత్రాలు, పురోహితులు సాక్ష్యం. అందరికి మించి ఆ భగవంతుడి సాక్ష్యం ఉంది, తెలుసు కదా.